శ్రీ గురుభ్యో నమః. శ్రీలింగ స్వరూప వాక్య ప్రకరణం. మహానారాయణ ఉపనిషత్తులో ఒక శ్లోకం. అలౌకిక పరమానంద లక్షణ అఖండ తేజోరాశి. ఓ మహాకాయుడా ఆంజనేయ, బ్రహ్మము సంవిత్ అంటే జ్ఞానము అని అర్థం, చక్కగా ప్రకాశించేది. ఈ ప్రకరణందు బ్రహ్మము సంవిత్ శబ్దము చేత చెప్పబడుతోంది. ఏ ప్రకరణం ఇది? శ్రీలింగ వాక్య స్వరూప ప్రకరణంలో బ్రహ్మము సంవిత్ శబ్దము చేత చెప్పబడుతోంది. ఈ సంవిత్ శబ్దము శ్రీలింగము అగుట చేత ఇందుగల సంవిత్ ప్రతిపాదిక శబ్దములన్నీయున్నూ కూడా శ్రీలింగమునందే ఉంటాయి. కాబట్టి ఈ ప్రకరణమునందలి వాక్యములకు శ్రీలింగ వాక్యములని నామము. సంవిత్ లోకాతీతమైన పరమానందము లక్షణముగా గలదియును అఖండమైన తేజస్సు యొక్క రాశి అయి ఉన్నదని ఎరుగుము. ఈ సంవిత్ ఎలా ఉందంటే లోకాతీతమైనటువంటి పరమానందమే లక్షణముగా కలిగి ఉందిట. ఈ అఖండమైనటువంటి తేజస్సు ఇది సంవిత్. కాబట్టి తేజోరాశి అని తెలుసుకును అని చెప్తూ, బ్రహ్మస్వరూపమైన సంవిత్తునకు భావాభావములు అనునట్టి 16 కళలు లేవు. బ్రహ్మస్వరూపమైన సంవిత్తునకు, సంవిత్తు ఇటుదని తెలిసింది కదమ్మా, అఖండ తేజోస్వరూపమే రాశి అయి ఉన్నది. సంవిత్తు అన్నప్పుడు స్త్రీలింగ సూచికమై ఉండడం చేత దాన్ని స్త్రీలింగ రూపంలో మనం చెప్పుకుంటున్నాము. ఇంకా బ్రహ్మస్వరూపమైన ఈ సంవిత్తు అంటే అఖండ తేజోరాశి భావాభావములు అనునటి 16 కళలు దానికి లేవు. సచ్చిదానంద స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైన రాజరాజేశ్వరి మహా త్రిపుర సుందరీ దేవి బ్రహ్మాండ పిండాండముల లోపల వెలుపల అయిన ఏకాకారముగా తానే అఖండ తేజమై ప్రకాశిస్తోంది. శ్రీలింగ లోపంలో చెప్పుకున్నాం కాబట్టి రాజరాజేశ్వరీ దేవి మహా త్రిపుర సుందరీ దేవి అని చెప్పుకుంటున్నాం. అఖండ తేజోరాశి అమ్మవారంటే శ్రీలింగముతో వ్యక్తీకరింపబడిన బ్రహ్మం అంటే అఖండ తేజోరాశి. ఆ అఖండ తేజోరాశినే రాజరాజేశ్వరి మహా త్రిపుర సుందరీ దేవి బ్రహ్మాండ పిండాండముల లోపల పైన ఏక ఆకారముగా తానే అఖండ ప్రకాశమై ప్రకాశిస్తుంది. జాగ్రత్తాది అవస్థాత్రయమునందును 3 పురములందును, పురములంటే దేహములు, సచ్చిదానంద స్వరూపముతో నుండినది అయినటువంటి ఆ సంవిత్తే అంతటా వ్యాపించి అద్వితీయమైన చిత్కళారూపమున ప్రకాశించుచున్నది. అద్వితీయమై రెండోది లేనిదై చిత్కళా స్వరూపమై ప్రకాశిస్తోంది. ఇంకా మహోపనిషత్తులో సర్వ సంకల్పరహిత సర్వ సంజ్ఞ వివర్జిత అట్టి ఆ సంవిత్తు అంతఃకరణము కంటే భిన్నమై ఉన్నది. సంకల్పములు అంతఃకరణముకు సంబంధించినవి కదా. కాబట్టి సంవిత్తు సకల సంకల్పములు లేనిది. సంవిత్తనగా జ్ఞానము, జ్ఞానము కంటే విలక్షణమైనది అజ్ఞానము. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం. లోకము ఆ అజ్ఞానం వల్ల తోచుచున్నది కానీ సత్యమైనది కాదు. అజ్ఞానం వల్ల లోకం అనేది నీకు తోస్తోందంతే, అది సత్యమైనది కాదు. జగద్వికారములైన నామరూపములను సత్యములు కావు. జగత్ అంటేనే నామరూప వికారము, మరి జగత్తే సత్యము కాదు. కాబట్టి ఈ నామరూపములు కూడా సత్యములు కావు. సత్యమైన సంవిత్తునకు నామరూపములు లేనే లేవు అనగా సంవిత్ సంకల్పరహితయును నామరూపరహితయును అని తెలుసుకొనవలసి ఉన్నది. సంవిత్ అంటే తేజోరాశి. ఆ సంవిత్ జ్ఞానస్వరూపమై ఉన్నది. మరియును ఆ సంవిత్తు నాశనము లేనిదై ఉన్నది. ఆ సంవిత్తే ఆత్మ, ఆ సంవిత్తే బ్రహ్మము,
ఆ సంవిత్తే పరమాత్మ అనునట్టి నామముల చేత ప్రసిద్ధికెక్కి ఉన్నది. చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘన రూపిణి. ఆకాశము సూక్ష్మమై ఉన్నది. అటువంటి ఆకాశము కంటే ఎన్నో వంతుల సూక్ష్మమై ఉన్నది ఈ సంవిత్. ఆకాశమే సూక్ష్మాతి సూక్ష్మం కదా, అందుకే అంతలా వ్యాపించుకోగలిగింది. అటువంటి ఆకాశము కంటే ఎన్నో వంతుల ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నది ఈ సంవిత్తు. మరియు అది స్వచ్ఛమై ఉన్నది. మరియు ఆ సంవిత్తు అజ్ఞానులకు ఉపయోగించనిది. ఆ ప్రకాశం అజ్ఞానులకు ఏమాత్రం పనిచేయదు. అనగా ఆ సంవిత్ జ్ఞానులకు తెలియనిదే గాని అజ్ఞానులకు తెలియదు. సంవిత్ యొక్క అక్కడ తేజోరాశి 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 అంటుంటే ఎంతో ఘోరంతో ఇంతో అంతో ఆ అఖండ తేజమై వ్యాపించిపోయినటువంటి దాని అనుభవం కలుగుతోంది గనక దాన్ని అన్నిసార్లు అలా అనుకోగలుగుతున్నాను నేను. సంవిత్తట సంవిత్తట అని కూడా అనుకోవచ్చు కదా. అది జ్ఞానులకు మాత్రమే తెలిసేది, మరి అజ్ఞానులు కదూ తెలియదు. ఆ సంవిత్తులకు పుట్టుకయున్ను చావయున్ను లేదు. మరియున్ను ఆ సంవిత్తు లేచునదిని నిలుచున్నదిని ముడుచున్నదిని కాదు, అంతటా పూర్ణమై నిత్యమై ఉన్నది. అదే సంవిత్, పరిపూర్ణమైన ప్రకాశము. ప్రకాశము తనకంటే అన్యమైనది ఏమీ లేని ప్రకాశము, అనంతమైన ప్రకాశము, అక్షయమైన ప్రకాశము, నిర్మలమైన ప్రకాశము, శాంతమైన ప్రకాశము, ఆనందమైన ప్రకాశము. అదే సంవిత్. కాబట్టి అట్టి సంవిత్ స్వరూపము బ్రహ్మము. ఇంకా ఈ బ్రహ్మమును గురించి మరి ఆ సంవిత్తు లేని తావు లేనే లేదు. కావున అది వచ్చునిది కాదు, పోవునిది కాదు, ఒకరు చేయడానికి చోటేది అన్నారు భగవాన్. అంతా తానే అయి ఉండగా ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వస్తాడు? నా శరీరంలో నేను కాలు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి చెయ్యి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి పొట్ట దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ముక్కు దగ్గరికి వస్తానా? మరి ఎందుకు రాను? అంతా నేనే ఉన్నాను. అది కాబట్టి శరీరం అంతా నువ్వే ఉన్నావు కాబట్టి నీ యందు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికి వస్తావు? అలాగే అంతా పూర్ణంగా ఉంది సంవిత్తే. అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వస్తుంది? మా అర్థం. అందుకే శరీర ఉపమానం మాటి మాటికి ఎందుకే చెప్తాను, మనకి శరీరంతో తాదాత్మ్యం ఉండడం చేత శరీరంతో కూడా మన అనుభవం అందు ఎట్లా ఏకత్వం ఉన్నదో ఆ అఖండ బ్రహ్మమునందు ఈ విశ్వమునంతటా అదే ఏకత్వం ఉంది. కాబట్టి ఆ ఏకత్వాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడానికి ముందు మన శరీరంలోనికి మనకున్న ఏకత్వాన్ని చక్కగా స్పష్టంగా తెలుసుకుంటే ఆ అఖండ సంవిత్ అంతటా నిండి ఉన్నటువంటి నీ లోపల ఉన్న ఆ సంవిత్ వలనే కదా నీకు ఈ దేహము గాని ఇక మిగతా లోకము గాని ప్రకాశింపబడుతుంటా. అంచేత ముందు నీ దేహముందు నువ్వు అంతటా ఉన్నావన్న సంగతి నువ్వు తెలుసుకుంటే, ఈ దేహమే నేను అనుకుంటున్నావు కాబట్టి దీని నిండా ఉన్నావు. కానీ సమస్త దేహముల యందు నిండి ఉన్న ఆ అఖండ సంవిత్ ఇంకా లేని చోటు లేదు. అందుచేత అది పోయేది కాదు, వచ్చేది కాదు. అది ఇక్కడ లేక ఎక్కడో ఉన్నదనుట అసలే లేదు. అక్కడ ఇక్కడ కదా, కాలము దేశమును. జ్ఞానులైన వారలకు ఎక్కడికి పోవక్కర్లేకుండా ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తే అది లేదు గనక. అజ్ఞానులకు మరి ఇక్కడ లేదు కాబట్టి ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు పాపం. అక్కడ కూడా వాళ్ళు ఆ సంవిత్తును పొందలేరు. మరియు ఆ సంవిత్తు చిద్రూపమై ఉన్నది. ఆ సంవిత్తు ఏ విధమైన వికల్పములు లేకుండా ఉంది. సకలమునకును తాను ఆధారమయ్యున్నో తాను నిరాధారమయ్యుంది. నిర్మల జ్ఞాన స్వరూపమే సంవిత్ అని ఎరుగవలయును. నిర్మల జ్ఞానమే, ఏ మాలిన్యము లేని, ఏ భావములు లేని
ఆ నిర్మల జ్ఞానమే అసంవిత్. అంటే స్వచ్ఛమైన ప్రకాశము. ఈ జగమునందు ప్రతి ప్రాణి యందును చిద్రూపముగా ఉన్నదిను, ఆ చిద్రూపంగా ప్రతి ప్రాణి యందు ఉంది కాబట్టే ఆ ప్రాణి జీవించి ఉంటుంది, వ్యవహరిస్తోంది. కాబట్టి ప్రతి ప్రాణి యందు చిద్రూపంగా ఉన్నది ఇన్ను ఆ మహాసత్తే అని వ్యవహరింపబడుచు ఉన్నది ఇన్ను అగునటువంటి సంవిత్ కళంకరహితయును సర్వమయమును అహంకారము లేనిదిని స్వచ్ఛ స్వరూపమైనది అని తెలుసుకొనవలసి ఉన్నది. అంతటా ఉంది, అన్నిటా ఉంది, నిండి వెలిగిపోతోంది, నిబిడీకృతమై ఉంది. అదే ఉంది, దాని ఇవన్నీ కూడా ఉన్నట్టు అలా కనిపించి అలాగ తొలగిపోతున్నాయి. ఆ అఖండ తేజమే నిండి ఉంది. ఇక ఒకప్పుడు ప్రకాశించింది, మరొకప్పుడు ప్రకాశింపనిది, ఒకప్పుడు ప్రకాశించి ప్రకాశింపనిది, వృత్తిత్రయ రహితమైనది, సదా ప్రకాశించునదియును, నిర్మలమును, సదా చిద్రూపమై వెలుగునదియును, వెలుగునదియును, సమాయును అగునటువంటి ఏ సంవిత్తు గలదో ఆ సంవిత్తే బ్రహ్మమనియును పరమాత్మ అనియును చెప్పబడుచున్నదే. కానీ పరమాత్మ కంటే సంవిత్తు ఎంత మాత్రము భిన్నమైనది కాదు. సంవిత్తే బ్రహ్మము, బ్రహ్మమే సంవిత్తు అని నీ స్వరూపమైన అఖండ ప్రకాశమైన ఆ సంవిత్ స్వరూపము బ్రహ్మము. ఆ బ్రహ్మమే అసంవిత్, అసంవిత్తే నేను అని తెలుసుకునుము. ఇది త్రయోదశ శ్రీలింగ స్వరూప వాక్య ప్రకరణము సమాప్తము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక నపుంసలింగ స్వరూప వాక్య ప్రకరణం చెప్తున్నారు. కేనోపనిషత్తులో ఒక వాక్యం, అన్య దేవత ద్విదితా తథో అవిదిత తథి, అవిదిత తథి. ఓ మనోజవుడా, ఆంజనేయుడా, నేను తెలుసుకుంటుని అని దేనిని చెప్పుచున్నాడో, నాకు అది తెలుసండి అని మనం దేన్ని చెప్పుతున్నామో అది బ్రహ్మము కాదు, నీ చేత తెలియబడినది, అది బ్రహ్మము కాదు. నాకు ఏదీ తెలియలేదండి అని ఏది చెబుతున్నాడో అది బ్రహ్మము కాదు. మరి ఈ రెండింటికన్నా భిన్నమైన జ్ఞానమే, తెలివియే బ్రహ్మము. దానికి మనకు భగవాను ఎరుగుటకును ఎరిగించుటకును అన్యము లేక వెలుగునది ఏదో అది ఏ బ్రహ్మము అన్నారు. నాకు తెలుసు అని దేనికి తెలుసో, నాకు తెలీదు అని దేనికి తెలుసో అట్టి ఆ తెలివి స్వరూపమే బ్రహ్మము. ఎంత అందిపోయింది. నాకే తెలుసు కదూ, అది తెలుసు అని నాకే తెలుసు, అది తెలీదు అని నాకే తెలుసు. ఎవరికి తెలుసు తెలీదు అన్నది తెలుసో అది ఆ తెలివియే బ్రహ్మము. ఇక దృశ్యము అంటే కనిపించు జగత్తు, అది నశిస్తుంది. మరి ఈ బ్రహ్మము నశించనిది కాబట్టి బ్రహ్మము దృశ్యము కాదు. రూపము గలవి గ్రహింపను వలను పడునే గాని రూపము లేనిది గ్రహింపవలను పడదు కదా. రూపం ఉంటే మనం గ్రహించవచ్చు, అప్పుడు రూపం లేదు, దాన్ని ఎలా గ్రహిస్తావు? గ్రహించడానికి కుదరదు. బ్రహ్మమునకు రూపము లేదు మరి, కానీ గ్రాహ్యమే, గ్రహించవచ్చును. రూపం లేని బ్రహ్మముని ఎలా గ్రహిస్తున్నామో కదా మనం. ఏదైనా గ్రహించాలంటే ఒక రూపం ఉండాలి, అంతే. రూపం లేకపోతే గ్రహించలేము. కానీ రూపం లేని బ్రహ్మమును మాత్రం చక్కగా గ్రహించగలము, కానీ అది అగ్రాహ్యము. కాబట్టి గోత్రం అనగా వంశము. ఎవరి వంశమునందు ఎవరు పుట్టిరో తెలుసుకొనుటగా ఏర్పడిన ఒక నది ఇది. జనన మరణములు గల ప్రాణులకు గలదు. జనన మరణం కలిగిన ప్రాణులకి ఎవరు ఏ వంశానికి చెందిన వారు, ఎవరు ఎవరికి పుట్టారు అనేటువంటి
నియమాలన్నీ కూడా ఆ పద్ధతి ప్రకారం మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ప్రాణులకి ఇది ఉంది. మరి బ్రహ్మమునకు జన్మము లేదు కదా, కాబట్టి బ్రహ్మమునకు గోత్రం ఎట్లుండును, వర్ణం ఎట్లుండును? ఇది గుణములతో చేరి ఉన్నవి కదా వర్ణగోత్రములు. బ్రహ్మమా గుణరహితము, కాబట్టి బ్రహ్మమునకు వర్ణము లేదు. నేత్రములు, చెవులు, కాలు, చేతులు దేహముతో చేరునవి బ్రహ్మమునకు. అవన్నీను ఆ వర్ణాలు ఆ గోత్రాలును దేహముతోనూ ఆ ఇంద్రియములతోనూ చేరి ఉన్నవి. కానీ మరి బ్రహ్మమునకు దేహము లేదు కదా. కాబట్టి బ్రహ్మమునకు నేత్రములు, స్తోత్రములు, పాణిపాదములు అనే అవయవములు లేవు. మరియు అటువంటిది ఇంద్రియాదులకు గోచరమగునది ఇన్ను బ్రహ్మమెట్లగును? నువ్వు ఏ గుర్తు పెట్టుకుని బ్రహ్మమును గుర్తించగలవు? ఏ గుర్తులు లేవుగా, లేవు. గుర్తించదగిన ఏ నామరూపములు దానికి లేవు. మన మనస్సు, ఇంద్రియములు, మన నేనను వాడి తెలివి ఇంకా ఏదైనా ఒక నామరూపములతో ఉన్న దానినే గుర్తించగలదు. కానీ మరి అవి ఏవీ లేవు. అట్టివాడు బ్రహ్మము. కాబట్టి సౌమ్యుడు అయిన ఓ శ్వేతకేతువ, సృష్టికి పూర్వము అద్వితీయమును ఏకమును అగునటువంటి సత్తు మాత్రమే ఉన్నది. సృష్టికి ముందు ఒకే ఒక్కటి సత్స్వరూపమే అయి ఉన్నది. అనగా ఈ జగత్తు పుట్టుకు పూర్వము సత్తుగానే ఉన్నది. ఇప్పుడు అది సత్తే. ఈ జగత్తు నశించిన ఉండునదియును సత్తే అని అర్థం. ఇక్కడ ఈ సృష్టి జరగక ముందు సత్ శాశ్వతమై ఉన్నది. ఏదో సృష్టి కలిగినప్పుడు, సృష్టి ఉన్నప్పుడు కూడా అదే శాశ్వతమై ఉన్నది. ఈ సృష్టి తొలగినప్పుడు కూడా అదే శాశ్వతమై ఉన్నది. కాబట్టి స్పష్టంగా ఎదుట కనిపించున్నటువంటి జగత్తు అసత్యమనియును, ఇది పుట్టుటకు ముందును ఇప్పుడును నశించిన పిమ్మటను ఉండునది సత్యేనని ఎట్లు చెప్పవచ్చునండి? అతి స్పష్టంగా కనిపిస్తుంది మాకిది ఈ జగత్తు. దీన్నేమో అసత్యం అంటున్నారు. ఈ జగత్తు పుట్టడానికి ముందు ఉంది, జగత్తు పుట్టిన తర్వాతనుంది, జగత్తు పోయిన తర్వాతగాను ఉన్నది సత్తండి. అది ఎప్పుడూ ఉంటుంది అని మీరు చెప్తున్నారు, ఎలాగా అని సందేహము తోచవచ్చును. ఈ విషయమున ఏ మాత్రము సందేహము లేదు, చెప్పవచ్చు. ఎట్లనగా మన అనుభవములో విచారించి చూతమా, తాడు ఒకటి ఉన్నది, దానిని తొక్కినవాడొకడు పామును తొక్కి తిని అని భయపడి ఎగిరిపడి పరిగెత్తి వచ్చి పామును తొక్కి తిని చెప్పుచున్నాడు. వీడు పామును తొక్కి తిని అని అనుట నిజమైన తాటిని చూడనటువంటి అజ్ఞానము చేత గాని తెలిసి ఉండి పాము అని చెప్పుటలేదు కదా. పాపం ఆ తాడును తొక్కాడు, అది మెత్తగా తగిలింది. పాము అనుకుని బాబోయ్ నేను పామును తొక్కేసాను భయపడ్డాడు. వాడికి అది తాడు అని తెలియదు పాపం. తెలిసి ఉండి పామని చెప్పడు కదా. కాబట్టి వాని మనస్సునందు మాత్రము పాము స్పష్టముగా ఉంది, తొక్కిన అనుభవం కూడా ఉంది, దాని మెత్తదనపు స్పర్శ కూడా వాడికి ఉంది. మరి ఆ మాట తలుచుకొనలేని వాడికి దేహమంతేను గజగజ వణికి చెమటపోయిచున్నది. దీని యొక్క యథార్థము తెలిసిన వాడు మరి ఒకడు వచ్చి భయపడిన వాడిని భయమును అనేకములైన ధైర్య వాక్యాల చేత పోగొట్టి ఆ తాటిని చూపించి వాని భయమును స్పష్టముగా పోగొట్టి సంతోషమును కలిగించుచున్నాడు కదా. తాడు ఆ సత్తు వంటిదనమాట, సత్స్వరూపం వంటి తాడు. పాము జగత్తు వంటిది. పాము కరిచినని భయపడువాడు అజ్ఞాని అగు ఈ మన జీవుడు వంటివాడు. వాని భయమును పోగొట్టునట్టు వాడు సద్రూపమును ఎరిగినటువంటి జ్ఞాని అయినటువంటి గురువు వంటివాడు. ఇందు చక్కగా గమనింపుము. పాము తోచుటకు ముందు ఉన్నది తాడే, పాము తోచునప్పుడు ఉండింది తాడే, పాము తోచుట తొలగిపోయిన తర్వాత అక్కడ ఉంది తాడే కదా. తాడే కాని వాస్తవముగా అనందున అది నిజము కాదు గనక పామన్నది లేనే లేదు. అతడు అజ్ఞానం వల్ల
అలాగా భ్రాంతి పడ్డాడు. పడేసరికి దాని స్పర్శ మెత్తగా ఉండడం చేత అది పామే, మెత్తని పాముని నేను తొక్కిన అనుభవం నా స్పర్శకు ఉంది, పాముని తొక్కాను, నాకు భయం వేస్తుంది అనేటువంటి అనుభవం కంపాదుడు వాడికి కలిగే కదా. కానీ వీడు పాము అని అనుకున్నది తాడే, అది తర్వాత అది కాదు అని తెలుసుకున్నప్పుడు కూడా తాడే. కాబట్టి ఆ తాటి వంటిది సత్తు, ఆ పాము వంటిది జగత్. అది సత్యము నా అనుభవంలో ఉంది అని అనుకునేటువంటి అజ్ఞాని అయిన జీవుడు. అయితే మధ్యకాలంలో అజ్ఞానము చేత పాముతో వచ్చింది, జ్ఞానము కలిగిన వెంటనే పాము పోయింది కదూ, తాడే సత్యమై నిలిచిందా లేదా? నిలిచింది. ఆ ప్రకారముగానే 3 కాలములు ఏంటంటే జగత్ పుట్టకి ముందు సత్తే ఉంది. జగత్తు పుట్టి నానా రకాల రూపములతో తోచుచున్నప్పుడు సత్తే ఉంది. ఈ జగద్భ్రాంతి తొలగినప్పుడు సత్తే ఉంది. కాబట్టి త్రికాలములు ఎందును ఉండేది సత్తే గాని సత్తు కంటే అన్యమైనది ఏదీ లేదు. నాశనము లేని వస్తువేదో అది సత్తమ్మా. నాశనమయ్యే ఏ వస్తువు అయినా సరే అసత్తే. అసత్ అంటే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, సత్యమే అనిపిస్తూ ఉంటుంది, అది నెమ్మదిగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఏది ఇది అని తెలియబడిందో అదంతా అసత్తే. దాన్ని తెలుసుకునేటువంటి ఆ సంవిత్ రూపం అయితే ఏదైతే ఉందో అదే సత్తు. సంవిత్ అంటే జ్ఞానం కదూ, అదే సత్ అని తెలుసుకునము. నామరూపాత్మకమైన సృష్టికి ముందు సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనిదై, దేహేంద్రియములు గానిదై, దేహేంద్రియములు లేనిదై, దేహేంద్రియ గ్రాహ్యకమైన విషయాలు లేనిదై, సత్యజ్ఞానానంద స్వరూపమై పరిపూర్ణమై బ్రహ్మమే ప్రకాశించుచున్నది. ఇది ఏది లేవక్కడ, ఒక సత్యజ్ఞానంద స్వరూపమైనటువంటి బ్రహ్మమే ప్రకాశిస్తూ ఉన్నది. ఇక ఈ బ్రహ్మము శ్రోత్రము చేత తెలియదగిన శబ్దము, స్వగీంద్రియము చేత గ్రహింపబడు స్పర్శ, నేత్రము చేత తెలియదగిన రూపము, జిహ్వ చేత తెలియదగిన రసము, నాలిక చేత తెలియదగినదగు గంధము కాదు. నాలుకతో, ముక్కుతో, కంటితో, చెవితో తెలుసుకునేటువంటి ఆయా దాని తన్మాత్రలు అది కాదు. అనగా జ్ఞానేంద్రియములు 5 చేతను తెలియదగిన వస్తువు కాదు. జ్ఞానేంద్రియాలు 5 శబ్దస్పర్శ రూప రసగంధాలను తెలుసుకుంటాయి కదా. అలాగా ఈ పంచ జ్ఞానేంద్రియాలకు తెలియదగింది కాదు. అది శబ్దము కాదు, స్పర్శ కాదు, రసము కాదు, రూపము కాదు, గంధము కాదు కదా. కాని దానిని జ్ఞానేంద్రియాలు ఎలా తెలుసుకుంటాయి? తెలుసుకోలేవు. ఇట్టిది అని చెప్పుటకు సాధ్యము కానిది బ్రహ్మము ఎక్కడో దూరమున ఉన్నది, అక్కడకు పోవుదమన్నా అట్లు పోయి పొందదగినది కాదు. అట్లయినా అటువంటి బ్రహ్మము మనకు ఎందుకండి? ఆ బ్రహ్మమును వదిలేసుకుందాం, మనకు ఉన్నమేమో ఇవి కదా, అందదు. అందనప్పుడు అది ఎందుకు? ఎంత దూరం వెళ్ళినా అది అందదు, ఇక దాని గురించి ఎందుకులేండి అని దాన్ని వదిలేసుకుందామంటే విడిచిపెట్టడానికి సాధ్యము కాదు. లేకపోతే ఇవి లేవు కదా. అజ్ఞానులకు ఆనందింపరానిదిను అనగా బ్రహ్మము కర్మేంద్రియములై 5 చేత వ్యవహరించకు సాధ్యము కానిది, మరియును ఆ బ్రహ్మము ఎటువంటిదనగా మనస్సు చేత మననము చేయుటకు సాధ్యము కాదు, బుద్ధి చేత తెలియుటకును సాధ్యము కాదు, అహంకారము చేత నేనని అహంకరించడానికి సాధ్యము కాదు. నేను అని అన్నాడంటే అనడానికి ఆధారమైంది ఉంటేనే. కాబట్టి ఈ అహంకారము కూడా తనకి ఒక దాని మీద ఆధారపడి ఉంది నేను అని అనడానికి.
ఆ ఆధారం అయితే ఇది లేనే లేదు. ఇది ఆ అహంకారము తనకు ఆధారమైందని ఎట్టు తెలుసుకోనగలదు? తెలుసుకొనలేదు. కాబట్టి అహంకరించడానికి సాధ్యం కాదు. అనగా బ్రహ్మము మనోబుద్ధి అహంకారములకు అందునది కాదు. ప్రాణముల చేత వ్యవహరింపదగినది కాదు. పోని పంచ ప్రాణాలా అందామా? ఏ ప్రాణము కాదది. ఇంద్రియములు బ్రహ్మము కాదు, విషయములు బ్రహ్మము కాదు, అంతఃకరణ బ్రహ్మము కాదు. బ్రహ్మమునకు లక్షణములు లేవు, మరొక దాంతో సంబంధము లేదు, గుణముల కంటే భిన్నమై ఉన్నది. అనగా గుణములు బ్రహ్మము కాదు. బ్రహ్మమునకు భావ వికారములు లేవు. నిర్మాణ షట్కం అంతా ఉందమ్మది. మాయ లేదు, భయము లేదు, ఏదియూ కాకున్నా మరి బ్రహ్మము ఏది అన్న ఉపనిషత్తు చేత నిరూపింపబడుతుంది. ఇవేవి కాదంటున్నారు, ఏవి లేవంటున్నారు. మరి ఏక బ్రహ్మం అంటే ఏమిటండి అంటే ఉపనిషత్తుల చేత నిరూపింపబడుతుంది. స్వయముగా ప్రకాశించున్నది, సదా ఏకరూపముగా ఉండినది, సృష్టికి ముందును సృష్టి కాలమందును సృష్టి అంతమునందును అద్వితీయమై ప్రకాశించుచున్నది ఏదియో అది ఏ బ్రహ్మము. ఏ విధమైనటువంటి మిగులకుండా తెలియనట్లు స్పష్టముగా చెప్పుటకు నిర్వచనము అని అంటారు. వస్తు స్వరూపం, ఒక వస్తువు యొక్క స్వరూపము ఏ విధము అయినటువంటి సంశయాలు మిగలకుండా తెలియనట్లు చెప్పేటువంటి దాన్ని స్పష్టముగా చెప్పడము అంటారు. ఇంకా ఆయన చెప్పారు అంటే ఇంక డౌట్ లేదండి అంటాం కదా, అంత క్లియర్ గా ఇక ఎక్కడ సంశయం లేకుండా దాని గురించి పరిణాత్మకంగా చెప్పడాన్ని నిర్వచనము అంటారు. ఒక వస్తు స్వరూపమును నిర్వచించిన దానికి ఇంకా సవరణ ఉండకూడదు. ఇంకా అలా కాదు ఇలాగ సవరించడానికి వీలు లేనంత స్పష్టంగా వివరించడం, అట్లు చెప్పుటే నిర్వచించుట. అనగా అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అను దోషములు లేకుండా చెప్పవలయును అని తాత్పర్యం అన్నమాట. గోవు ఎట్టిది అనిన కొమ్ములు గలది అని చెప్పిన ఈ లక్షణము లక్ష్యమైన గోవులయందే కాక తక్కిన జంతువుల యందు కూడా ఉంది కదా. గోవు ఎలాంటిదండి అంటే దానికి 2 కొమ్ములుంటాయండి అని చెప్పారనుకో, ఆవుకే కాకుండా కొమ్ములుండవి ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇక ఇది యతివ్యాప్తి అను దోషము. నల్లనిది గోవు అనిన తెల్లని ఎర్రని గోవులు ఉన్నందున లక్ష్యమందు లక్షణము సరిగా వర్తింపదు. నల్లది అన్నామంటే మరి ఎర్రనిది తెల్లంది కూడా ఉన్నాయి కదా. నల్లందే గోవు అంటే కుదరదు. ఇక అది అవ్యాప్తి అను దోషము ఉన్నది. కోరలు గలది గోవు అని ఈ లక్షణము చెప్తే ఈ గోవను లక్ష్యమందు వర్తింపదు. ఆ కోరలున్నాయండోయ్ గోవుకి అన్నారనుకో, అసలు ఆ లక్షణమే గోవుకి లేదు. ఇది అసంభవం అన్నమాట. ఈ దోషములు లేకుండా చెప్పుట, నిర్వచించుట అగును. గళ కంబళము గలది గోవని అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవమును దోషత్రయము కలుగదు. గళ కంబళము గలది గోవు అని చెప్తే ఈ 3 దోషాలు ఉండవట. అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవము అనేటువంటి దోషత్రయము కలుగదు. గళకంబళమనగా మెడ క్రిందుగా వేలాడు చర్మ విశేషము. ఇట్లు దోషత్రయము లేకుండా బ్రహ్మమును చెప్పలేము. కావున అనిర్వచనీయుడు అని చెప్పబడుతున్నాడు. వేదాంత శాస్త్రమున మాయ అనిర్వచనీయమని చెప్పబడింది. బ్రహ్మమునే కాదు మాయను కూడా అనిర్వచనీయమని అంటున్నారు. బ్రహ్మము కూడా అట్టిదే అనినా బ్రహ్మమునకు మాయకు భేదమేమి అని, బ్రహ్మము సదృశ్యము గానిది, తెలియబడినది కాదు. ఆ హేతువు చేత అనిర్వచనీయము అని చెప్పబడిను. వాస్తవముగా మాయయే అనిర్వచనీయమే అయినది. బ్రహ్మము సత్యజ్ఞానానంద స్వరూపమై ఉన్నది.
కాబట్టి అనిర్వచనీయము అని మాయని చెప్తారు, బ్రహ్మమును చెప్తారు. మరి రెండు ఒకే లక్షణములు కలిగి ఉన్నాయి కదా, ఇంకా మాయకును బ్రహ్మమునికి భేదం ఏమిటి అంటే, మరి మాయకు రూపం ఉన్నది, బ్రహ్మమునకు రూపము లేదు. అవునా? కాబట్టి అనిర్వచనీయము అనే హేతువు చేత చెప్పబడింది. నిజంగా చెప్పాలంటే వాస్తవానికి మాయయే అనిర్వచనీయమై ఉన్నది. బ్రహ్మమా సత్యజ్ఞానానంద స్వరూపమే సదా ఉన్నది. నిజం చెప్పాలంటే అసలు మాయనే అనిర్వచనీయం అనాలి. ఏ నిమిషానికి ఎలా ఉంటుందో తెలియదు. ఇలా ఉంది అనేసరికి మరొక రకంగా మారిపోతూ ఉంటుంది. నువ్వు దాన్ని ఖచ్చితంగా ఎలా నిర్వచించగలవు? నిజానికి అసలు మాయ అనిర్వచనీయము, బ్రహ్మమే అతి స్పష్టమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నిర్వచనం కాదు, అనుభవము అయినది. అందుచేత ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అను తాపములు 3 విధములని గతంలోనే చెప్పుకున్నాము. అందు శరీరముకు కలిగిన వ్యాధులు వలన ఏ తాపమైతే కలుగుతుందో ఆ తాపమును ఆధ్యాత్మికమనియు పేరు. భార్యాబిడ్డలు మొదలైనటువంటి తనకంటే అన్యమైన భూతములు వలన కలుగునటువంటి తాపమును ఆది భౌతికమని పేరు. పిడుగులు మొదలుగా గలవాళ్ళ వల్ల ముందు తెలియకుండానే దైవికంగా వస్తాయి కదా, అటువంటి తాపాలను ఆది దైవికము అని పేరు. అందు ఆధ్యాత్మికము వెలుపలిది లోనిది అని మళ్ళీ 2 రకాలుగా ఉంది. బ్రహ్మమునకు దేహము లేదు గాన ఆ తాపములు లేవు. దేహాలుంటేనే ఏదైనా. 3 దేహములు కలుగునవి కాబట్టి బ్రహ్మము తాపత్రయం దానికి 3 దేహాలు లేవు కదా. అవడం చేత బ్రహ్మములకు తాపత్రయములు లేవు. చర్మము, మాంసము, నెత్తురు, ఎముకలు, లోని గుజ్జు, నరము అనున్నటువంటి 6 లేవు. దీనికే షట్కోశములు అని వ్యవహారము. ఇది ఎన్నో దేహములకు సంబంధించిందే. ఇంకా చూతమంటే బ్రహ్మమునకు దేహమే లేదు కాబట్టి బ్రహ్మము షట్కోశము లేనిది. పుట్టుక, చావు, ఆకలి, దప్పిక, శోకము, మోహము అను 6 ఊర్ములు కూడా ఈ దేహములకే గాని షడూర్ములు ఇవి బ్రహ్మమునకు లేవు. దేహం ఉంటేనే ఇవన్నీను. అన్ని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయము అని 5 పంచకోశములన్న వ్యవహారం ఉండును. ఈ పంచకోశములను మించినది బ్రహ్మమై ఉన్నది. అస్తి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అనుని 6 భావ వికారములను అనగా కనిపించినటువంటి వస్తువులు ఉంటాయి. జాయతే అనగా పుట్టుట, వర్ధతే అంటే పెరుగుట, పరిణమతే అంటే మార్పు చెందుట అనగా మారుట, అనగా మరి ఒక రూపంలో పొందుట. చిన్న శిశువు పాప రూపాన్ని తర్వాత రకరకంగా మారింది కదా, మరొక రూపమును పొందుట. అపక్షీయత అంటే క్షీణించుట, అనగా నానాటికి చిక్కిపోవుట. వినశ్యతి అంటే నశించుట. మరి బ్రహ్మమునందు ఈ 6 భావ వికారాలు లేవు. ఈ చెప్పిన లక్షణముల కంటే భిన్నమైనదేదో అనగా విలక్షణమైనదేదో అది ఏ బ్రహ్మము. బ్రహ్మమునకు సత్వ, రజస్తమస్సులు అను గుణములు లేవు కాబట్టి నిర్గుణమై ఉన్నది. సంకల్పము వల్ల కలుగును ఉపద్రవాలన్నీ సంకల్పాల వల్లే కలుగుతాయి. బ్రహ్మము సంకల్పరహితమై ఉన్నది కాబట్టి బ్రహ్మమునకు ఏ విధమైన ఉపద్రవము లేదు. మరియు బ్రహ్మము అంతటా ప్రకాశిస్తుంది. మాయను కూడా మించి అనగా బ్రహ్మమును మాయ అంటదు అని భావము. అది అద్వితీయమై ఉన్నది, అది సచ్చిదానంద స్వరూపమై ఉన్నది, ఏదో అది ఏ బ్రహ్మమై ఉన్నది. ఇక బ్రహ్మము స్వయముగా ప్రకాశించినది, సజాతీయ విజాతీయ స్వగత భేదము లేనిది, ప్రత్యేగాత్మ, కూటస్థుడు, ఈశ్వరుడు అను భేదము లేదు దానికి. ఆ బ్రహ్మమే ప్రత్యేగాత్మ, ఆ బ్రహ్మమే కూటస్థుడు, ఆ బ్రహ్మమే ఈశ్వరుడు.
అంతా తానే. ఆ భేదాలన్నీ ఉపాధులను బట్టి అలా కనిపిస్తున్నాయే గాని అటువంటి భేదములు ఏమీ లేక వాటి యందు ఉన్నను వాటి వికారములు దానికి లేవు గనక ఆ భేదము లేనిది బ్రహ్మము సదా సచ్చిదానంద స్వరూపమై ఉన్నది. కాబట్టి సద్రూపము, చిద్రూపము, ఆనంద రూపము, ఏ విధమైన క్రియలు గాని లేనిదిన్ను, ఏ విధమైనటువంటి పాపము లేనిదిన్ని, సకమునందు చిద్రూపమై ఉన్నదిన్ని, ఆకాశము కంటేనూ సూక్ష్మమై ఉన్నదిన్ని, అంతటా వ్యాపించి ఉన్నది అయి ఉన్నదిన్ని, ఇట్టిది అని నిర్దేశించ సత్యము కానిదిన్ని, నాశనము లేనిదిన్ని, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, పంచ ప్రాణములు, మనస్సు అనున్నటువంటి షోడశ కళలు లేనిదిన్ని ఏదో అదిగో అదే బ్రహ్మము. ఎందుకు ఇలా చెప్తున్నారంట? దేహాత్మ భావన వదలటానికి. ఇవన్నీ దేహానికి ఉన్నాయి, లేవు, దేనికి ఇవి లేవో బ్రహ్మము. మరి ఇవి లేకపోతే మనం గుర్తించలేము. వీటి చేత గుర్తించేదేది బ్రహ్మము కాదు కదా. అందుచేత ఇవేవీ లేవు, ఆ బ్రహ్మానికి ఇవేవీ లేవట. లేకపోతే ఎలా ఉంటుందో అని చూస్తే తెలుస్తుంది. అవునా? మనకి వీటిని పెట్టుకొని చూస్తే తెలిసేవే సత్యం అనుకుంటున్నాం. వీటిని విడిచి చూస్తే ఉన్నదేదో అదే సత్యము, అదే బ్రహ్మము. ఇక్కడ మర్మం అదమ్మా. కాబట్టి బ్రహ్మము ఏకమనియును, అద్వైతమనియును, నిష్కళమనియును, నిష్క్రియమనియును, శాంతమనియును, తనకంటే ఉత్తమమైనది ఏది లేదు అనగా సర్వోత్తమైందని, దేహములు లేనిదని, బ్రహ్మము అగుట చేత ఏ విధమైన వ్యాధులు గాని లేనిదిన్ని, బ్రహ్మ విష్ణు రుద్రులను త్రిమూర్తులను మించి ఉన్నదిన్ని, అందరి చేత కోరదగిందిని ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మమని తెలియము. బ్రహ్మ విష్ణు మహేశ్వరి నుంచి కూడా ఏమిటి కోరుతాం? ఏం కోరాలి? ఆనందకరమైంది కావాలని కోరుతాం. అవునా? ఒకవేళ దేవాది దేవులు ఉంటే వారిని ఆనందం కావాలి, దుఃఖం ఉండకూడదు, ఆనందం కావాలి అని వారిని కోరుతాం కదా. కాబట్టి సదా సదా ప్రతి ప్రాణి కోరే ఆనందం ఏదో అదే బ్రహ్మము. బ్రహ్మము వేదముల చేత, వేదాంతముల చేత తెలియదగినది. సర్వమునకును బ్రహ్మము ఆధారమే గాని బ్రహ్మమునకు ఏదీను ఆధారము లేదు. ఆ బ్రహ్మమే లేకపోతే ఏదీ లేదు. బ్రహ్మం అన్నదానికి లేకపోవడం అన్నది లేదు. బ్రహ్మమును జ్ఞానేంద్రియముల 5 తెలుసుకొని జాలము అనగా బ్రహ్మము ఇంద్రియములకు అగోచరమై ఉన్నది. ఇంకా విజ్ఞానమయ కోశము కన్నను పరమమై ఉన్నది, శ్రేష్టమై ఉన్నది, ముముక్షువులకు పూజ్యమై ఉన్నది. ముక్తిని కోరువారు సదా సదా పంచకోశముల యందు వాటిని ప్రకాశింప చేస్తూ ఈ పంచకోశములు కానిదేదో అది ఏ ముముక్షు అన్నవాడు పొందవలసిన బ్రహ్మమై ఉన్నది, అదే పూజనీయమై ఉన్నది. దాన్నే 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 మాటి మాటికి ఆశ్రయించాలి, దాన్నే మనం స్మరించాలి, దానితోటే పంచకోశముల యందు ఉంటూను పంచకోశములు కాక పంచకోశములకు ప్రకాశమునిచ్చుచున్నది. ఆ సంవిత్ స్వరూపమైన అఖండ ప్రకాశము, సచ్చిదానంద స్వరూపము. దానినే ముముక్షువులు సదా అతడికి ముముక్షులకు అదే పూజనీయమైన బ్రహ్మము. కాబట్టి బ్రహ్మము మిగుల గొప్పది. ప్రకాశ రూపమును చింతింప సఖ్యము కానిదియును, సూక్ష్మమైనది లోకమునందు ఏదైతే ఉన్నదో అంతకంటే మిక్కిలి సూక్ష్మాతి సూక్ష్మమై వెలుగొందుచున్నదేదో అది ఏ బ్రహ్మము. ఈ లోకానికి ప్రకాశాన్ని ఇచ్చేది గొప్ప ప్రకాశం సూర్యుడు కదమ్మా. సూర్యుడి కంటే గొప్ప ప్రకాశం ఈ లోకంలో ఏదైనా ఉందా? లేదు కదా. మరి చింతము సత్యము కాదు ఈ బ్రహ్మము, సూక్ష్మమైనది. లోకమునందు ఏదైతే అన్నిటినీ ప్రకాశింప చేయగలిగిన సూక్ష్మమైన ప్రకాశం ఏదైతే ఉన్నదో దానిని కూడా ప్రకాశింప చేయగలిగిన
మిక్కిలి సూక్ష్మాతి సూక్ష్మమై వెలుగొందుచున్నది ఆ బ్రహ్మము. ఇక సూక్ష్మమైన బుద్ధి చేత నువ్వు ఊహించి గ్రహించాలే తప్ప దాని గురించి నిర్వచించడానికి వీలు లేదు. బ్రహ్మమే తెలియదగినది, ఇక ఇంతకంటే అన్యమేదీ లేదు. ఆ తెలియదగిన బ్రహ్మము ఎక్కడ ఎంత దూరమునో ఉన్నదోనని విచారపడకుము. ఆ బ్రహ్మము తన యందే ఉన్నది, అనగా తానే ఆ బ్రహ్మము. ఇంతకంటే తెలుసుకొనవలసింది ఏదీ లేదు. అంటే తన్ను తానే తెలియుట. బ్రహ్మమును తెలుసుకొనుట అంటే తన్ను తాను తెలియుట. బ్రహ్మమును ఎన్ని రకాలుగా వివరించి బ్రహ్మస్వరూపమును మనకి ఆ సూక్ష్మాతి సూక్ష్మ ప్రకాశమును ఏ తెలివి చేత తెలియబడుతోందో ఆ తెలివి నువ్వై ఉన్నావు. ఆ తెలివే బ్రహ్మము. బ్రహ్మమంటే ఏదో కాదు, ఎక్కడో లేదు. బ్రహ్మమే నీ స్వరూపమై ఉంది, బ్రహ్మమే నువ్వై ఉన్నావు అని తెలుసుకోవలసింది తన్ను తానే గాని తన్ను తాను ఎరుగుట బ్రహ్మమును ఎరుగుటయని తెలుసుకొనవలేను. నేనెవరు? చిద్రూప స్వరూపమును. కనుకనే సమస్త జగత్తును తెలియబడుతూ గ్రహింపబడుతూ అది ఉన్నట్లు తోచుచు ఉన్నది. అట్టి చిద్రూప స్వరూపమును కాని ఎడల మరి ఈ జగత్తు నాకు ఎట్లా తెలియను? తెలుస్తోంది కదా. మరి దేని వల్ల తెలుస్తోంది? తెలివి వల్ల. నా చిద్రూప ప్రకాశము నందు తెలుస్తోంది. జగత్తంతా నా దివ్య ప్రకాశములో తెలుస్తోంది కదూ. నాలో జగత్తు నా చేత తెలుస్తోంది. అంటే నేను ప్రకాశమైతే జగత్తంతా నాలో ఉంటుందమ్మా. నేను దేహమునంటే నేను జగత్తులో ఉంటాను. మరి నీ ప్రకాశంలో జగత్తుందా? జగత్తులో నువ్వున్నావా? నా ప్రకాశంలో జగత్తు. మరి ప్రకాశంలో జగత్తు ఉంది అంటే నీ ప్రకాశమునకు అది లోబడి ఉన్నది కదా. నిన్ను విడిచి లేదు కదా. మయాతమిదం సర్వం జగదవ్యక్త రూపిణ మస్తాని సర్వభూతాని నచాహంతే శ్వవస్థ. అవన్నీ నాలో ఉన్నాయి. నేను వెళ్ళి ప్రత్యేకించి వాటిలో ఉండడం ఏమిటి? అవి నాలో ఉన్నాయి అంతే. నచమస్తాని భూతాని పశ్చిమే యోగ వయస భూత బృణ్యచ భూతస్థో మమాత్మా భూత భావన. సమస్తము నాలోనే ఉన్నాయి, నా చిద్రూప ప్రకాశమునందే ఉన్నాయి. అట్టి దివ్యమైన నీ స్వరూపమైన జ్ఞాన నేత్రముతో వీక్షించు. నీయందే సకల జగములు ఉన్నాయని గుర్తించు. నిన్ను విడిచి ఏవీ లేవు. నీవే ఆ బ్రహ్మానివి అంతే. తన్ను తానెరుగుటయే బ్రహ్మమునెరుగుట అని తెలుసుకొనుము. ఓంకారమే అక్షరమైన పరబ్రహ్మము. ఆ ఓంకారమే సర్వ అక్షర విలక్షణమై ఉన్నది. ఓంకారమే నాశనము లేని పరబ్రహ్మము. ఆ ఓంకారమే సర్వ అక్షర విలక్షణమై ఉన్నది. అక్షర స్వరూపముగా తెలియబడుతున్నను అక్షరములకు విలక్షణమై ఉంది. అవునా? అవును. అనేటువంటి అక్షరముతో జగద్రూపములను, ఉ అనేటువంటి అక్షరముతో ఉనికి రూపములను, మా అనే లక్షణముతో లయ రూపములను, ఈ అక్షరముల ద్వారా గుర్తింపదగినటువంటి బ్రహ్మము అక్షరములు కాదు. కాబట్టి సర్వ అక్షర విలక్షణమై ఉన్నది. ఈ అక్షరములెందుకు? వీటికి విలక్షణమైనటువంటి బ్రహ్మము నెరుగుటకు. కాబట్టి ఈ ఓంకార అక్షరములే బ్రహ్మమును ఎదిగించుటకు చక్కటి సూచికలై ఉండడం చేత ఆ ఓంకారమును ఆశ్రయించి ఉన్నవాడు ఆ పరమాత్మని పొందగలుగుతాడు. బ్రహ్మము మనస్సునకు వాక్కునకు గోచరించినది కానిది,
మరియును బ్రహ్మము అవధూతలకు సంసార సముద్రమును దాటుటకు ఓడ వంటిది. అనగా అవధూతలు బ్రహ్మజ్ఞానము వల్లనే సంసార సాగరం నుండి తప్పించుకుని తరించి ముక్తులవుచున్నారు. ఈ బ్రహ్మము మనసుకి వాక్కి అందదు, మరియు బ్రహ్మము అవధూతలకి సంసార సముద్రమును దాటుటకు ఓడ. ఎలాగా? అవధూత అంటే ఏమిటి? ఏమనుకుంటాం మనం? అవధూత అంటే ఒక బ్రహ్మజ్ఞాని అనుకుంటాం, లేకపోతే ఒక మహామహా తపస్వి అనుకుంటాం, లేకపోతే పరమ విరాగి అనుకుంటాం. అవధూతలకి అంటే పరమ విరాగము ఎవరికి అంటే ఏ దృశ్యమానమైనటువంటి శబ్ద ప్రపంచమునందు పరమ విరాగము కలిగి తదాధారమైన బ్రహ్మమును అందగోరు వాడికి ఆ బ్రహ్మమే నావా. ఎవరు కోరి ఆశ్రయిస్తారో వారికి తానే నావ అయి తానే నావికుడై తరింపచేసి తన్ను నీకు అనుభవముగా ఇస్తాడు. అతడే బ్రహ్మము. కాబట్టి అవధూత అంటే ఏమిటనమాట? తనకు ఆధారమైన దాన్ని పొందుటకు ఇక సమస్తమును త్యజించువాడు. ఇక నాకు ఆధారమైనదే నాకు కావాలి తప్ప మిగతావి ఏది నాకు వద్దు అని తనకు ఆధారం ఆ బ్రహ్మమేనని ఆ బ్రహ్మమును ఆశ్రయించి సదా ఎవడైతే ఉంటాడో అతడికి ఆ బ్రహ్మమే నావా, ఆ బ్రహ్మమే నావికుడు, ఆ బ్రహ్మమే అతడి స్వరూపమైపోతాడు అని తెలుసుకొనవలయును. అటువంటి బ్రహ్మజ్ఞానము వలననే అవధూతలు సంసార సాగరం నుండి తరించి ముక్తులవుతారు. ఇక బ్రహ్మమును తప్ప ఇక దేనిని ఆశ్రయించక నిరంతర బ్రహ్మ చింతనతో బ్రహ్మమే పరమ లక్ష్యమని బ్రహ్మమును పొందుటకు ఇంకా బ్రహ్మమును కన్యమైన వాటిలన్నిటినీ త్యజించుటయే బ్రహ్మమును పొందుటకు ఆధారమని ఎవరైతే నిరంతరము బ్రహ్మాను చింతనం చేస్తూ ఉంటారో వారికి బ్రహ్మమే నావ అయి నావికుడై బ్రహ్మ స్వరూపమును తానే అనుగ్రహిస్తుంది అని ఇక్కడ తెలుసుకోవాల్సి ఉన్నది. బ్రహ్మమును చెప్పదగిన విశేషములు ఏవీ లేవు. ఏ విశేషాలు బట్టి చెప్తాం? అనగా వస్తువు యొక్క గుణరూపాదులు చేయుని వాటిని విశేషాలు అంటాం. అట్టి విశేషాలు ఏవి ఈ బ్రహ్మము గారికి లేవు కదా. లేవు. బ్రహ్మము మరి విడువదగినదా అంటే కాదు, గ్రహింపదగినదా అంటే కాదు. కేవలము సద్రూపమై ప్రకాశిస్తుంది. పట్టుకునేది కాదు, వదిలేది కాదు. అది ఒక వస్తు రూపంలో అంటే పట్టుకోవచ్చు, వదలొచ్చు. కానీ బ్రహ్మం అట్టిది కాదు, సద్రూపమై ప్రకాశిస్తుంది. సముద్రం వలె గంభీరమై ఉన్నది, నిశ్చలమై ఉన్నది, నిశ్చయమై ఉన్నది. అగ్ని వలె ఉష్ణము గల తేజస్సు కానిది, షోడశ కళలు లేనిది, స్వచ్ఛమై ఉన్నది. దృశ్యమైన సకలమునకు అతీతమై ఉన్నది. ఏ విధమైన వ్యాధులు లేనిదేదో అది ఏ బ్రహ్మము. కాబట్టి ఇక బ్రహ్మము శూన్యము అనగా ఏమీ లేదని చెప్పకూడదు. ఏం లేదండి ఇంకా అని చెప్పకూడదు. అయితే ఆకారము ఏమని అందురా అంటే బ్రహ్మమునకు ఆకారము లేదు. బ్రహ్మము ఘటపటాదుల వలె చూడసఖ్యము కాదు, బ్రహ్మము చూపును కాదు. అనగా బ్రహ్మము దృశ్యములు రెండూ కాదు. బ్రహ్మము చిద్రూపమైంది, కానీ చిత్తు వృత్తులు ఏవియున్నూ బ్రహ్మమునకు లేవు కదా. బ్రహ్మము చిద్రూపము, చిన్న స్వరూపమై ఉంది, కానీ చిత్త వృత్తులేవి ఆ బ్రహ్మము లేవు. మరియు బ్రహ్మము నాశరహితమై ఉన్నది. ఆ బ్రహ్మమునకు వార్ధక్యము లేదు. బ్రహ్మము మంగళ స్వరూపమై ఉన్నదని తాత్పర్యము.